రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో కూల్చివేతల పర్వం కొనసాగుతుంది. కోట్ల రూపాయలు విలువ చేసే అనంత పద్మనాభ స్వామి దేవాలయ భూముల్లో అక్రమార్కులు కబ్జాకు పాల్పడ్డారు. 4 ఎకరాల స్థలంలో షెడ్లు వేయడంతో పలుసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందించకపోవడంతో భారీ పోలీసులు బందోబస్తు నడుమ కూల్చివేతలు జరుగుతున్నాయి. కూల్చివేతలపై స్థానికులకు అధికారులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. జేసీబీలతో అక్రమంగా వెలిసిన షెడ్లను అధికారుల బృందం తొలగిస్తున్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి సంబంధించినటువంటి 4 ఎకరాల 26 గుంటల భూమిపై హైకోర్టు CMA 594/2017 ప్రకారం ఈరోజు వారికి 2 నెలల గడువు ఇస్తూ ఆర్డర్స్ పాస్ చేసింది. ఆ 2 నెలల గడువులో మాకు వారి యొక్క పొజిషన్ మాకు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పినా కానీ 3 మంత్స్ పాస్ అయిన వాళ్ళు ఈరోజు కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. కాబట్టి దాంట్లో క్లియర్గా కోర్టు కూడా చెప్పింది ఏంటంటే పోలీస్ సైడ్ తీసుకొని వాళ్ళు ఒక 2 మంత్స్ తర్వాత వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయకపోతే మీరు స్వాధీనపరచుకోమని చెప్పి ఇచ్చినటువంటి హైకోర్టు ఉత్తర్వులు CMA 594 ప్రకారం ఈరోజు దేవాదాయ శాఖ సంబంధించినటువంటి మా సహాయ కమిషనర్ శేఖర్ గారు, మా MRO గారు హరిత గారు, మరి దేవాలయ సిబ్బంది కార్యనిర్వహణాధికారులు అందరూ కలిసి ఈరోజు కమిషనర్ గారు డైరెక్షన్స్, మా అడిషనల్ కమిషనర్ జ్యోతి గారు, కమిషనర్ గారు శ్రీధర్ గారు వారు వెంబడి వెళ్ళేసి ఈ యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి అనంత పద్మనాభ స్వామికి సంబంధించినటువంటి భూమిని ఇమ్మీడియట్గా పొజిషన్ టేక్ ఓవర్ చేసుకోమని చెప్పి మాకు ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాల ప్రకారం ఈరోజు మేము ఈ యొక్క అనంత పద్మస్వామికి చెందినటువంటి భూమి 4 ఎకరాల 26 గుంటలు మీ అందరి సమక్షంలో ఈ భూమిని స్వాధీనం చేసుకుంటున్నాం. ఇంకోటి కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం ఏంటంటే దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించినటువంటి ఎలాంటి భూములు ఎక్కడ కూడా ఎవరు కూడా అన్యాక్రాంతానికి వాళ్ళు లోన్కి అయితే ఒక అన్యాక్రాంతం చేయాలన్న ఆలోచన ఏదన్నా ఉన్నా కూడా వాళ్ళు ఈ యొక్క మీడియా ద్వారా మీ అందరికీ తెలియపరుస్తున్న అటువంటిదన్నా ఉన్నా కూడా మీరు దయచేసి దేవాలయానికి సంబంధించినటువంటి మాన్యాలు కూడా దేవాలయానికి అప్పగించి వెళ్ళాలని చెప్పి ఈరోజు మీడియా సమక్షంలో తెలియపరుస్తున్నా.